ఉపరాష్ట్రపతి అండి. సో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి దాంట్లో మనకి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 63 నుండి 71 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాల గురించి తెలుస్తాయి. భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి ఉపరాష్ట్రపతి వాటికి సంబంధించిన అంశాల గురించి తెలిస్తాయి, లేదా ఉపరాష్ట్రపతికి సంబంధించిన నిర్మాణం గురించి తెలిస్తాయి అని చెప్తున్నాము. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించిన దాంట్లో ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా నుండి గ్రహించామండి. ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా నుండి గ్రహించాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చండి. అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చును. అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా నుండి గ్రహించాం. ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి దాంట్లో మనకి బిఎన్ రావు, బెనగల నరసింహారావు రూపొందించినటువంటి రాజ్యాంగ ముసాయిదాలో ఉపరాష్ట్రపతి పదవి గురించి పేర్కొనలేదు. అంటే బిఎన్ రావు రూపొందించినటువంటి రాజ్యాంగ ముసాయిదాలో ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి గురించి పేర్కొనలేదు. అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవికి సంబంధించిన దాంట్లో మనకి సాధారణంగా రాష్ట్రపతి అనేటువంటి పదవి ఖాళీ ఏర్పడితే సో ఇక్కడ లోక్సభ స్పీకర్ మరియు రాజ్యసభ చైర్మన్ అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అంటే లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో అంటే ముగ్గురు వ్యక్తులతో కూడినటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సో ఈ ముగ్గురు సభ్యులతో కమిషన్ రాష్ట్రపతి విధులను నిర్వర్తించాలని రాజ్యాంగ ముసాయిదాలో బిఎన్ రావు సూచించారండి. బిఎన్ రావు అనేటువంటి వ్యక్తి సూచించారు. అయితే ఇక్కడ హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్లో ఒక ప్రతిపాదనను ప్రతిపాదించారు. హెచ్వి కామత్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిషత్లో ఒక ప్రతిపాదనను ప్రతిపాదించారు. ఏంటి అంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతి పదవితో పాటు ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదనను ప్రతిపాదించినటువంటి వ్యక్తి హెచ్వి కామత్. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన దాంట్లో ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆ బాధ్యతల్ని ఉపరాష్ట్రపతి నిర్వర్తించే విధంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలని సూచించినటువంటి వ్యక్తి సో మనకి హెచ్వి కామత్ అని చెప్పొచ్చు. కాబట్టి హెచ్వి కామత్ యొక్క ప్రతిపాదనలను రాజ్యాంగ పరిషత్ ఆమోదిస్తూ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. వాస్తవమైనటువంటి రాజ్యాంగ ముసాయిదాలో ఉపరాష్ట్రపతి పదవి గురించి పేర్కొనలేదు. అనగా ఇక్కడ రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడినటువంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఈ కమిషనే తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తించాలని రాజ్యాంగ ముసాయిదాలో బిఎన్ రావు సూచించారు. అయితే ఇక్కడ హెచ్వి కామత్ మాత్రం రాజ్యాంగ పరిషత్లో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన అంశం గురించి ప్రతిపాదించారు. కాబట్టి
హెచ్వి కామత్ యొక్క ప్రతిపాదనను అనుసరిస్తూ రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవి దేనికోసం ఏర్పాటు చేశారు? ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సో ఉపరాష్ట్రపతి తాత్కాలికంగా రాష్ట్రపతి బాధ్యతలను నిర్వర్తించవచ్చుననేటువంటి అంశంతో సో ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన దాంట్లో మనం ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా నుండి గ్రహించామండి. సో కాబట్టి అమెరికా నుండి గ్రహించామంటే అర్థం ఏంటంటే భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చు, అయితే ఇక్కడ తేడా ఏంటి అంటే ఏదేని కారణం చేత అమెరికా అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే అమెరికా ఉపాధ్యక్షుడు తిరిగి శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదేని కారణం చేత భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి కేవలం 6 నెలల కాలానికి మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించవచ్చు అనేటువంటి దాన్ని మనం గమనించవచ్చు. సో ఇది మనకి బేసిక్. సో ఇప్పుడు దీంట్లో ఆర్టికల్ ఎక్కడి నుంచి అంటున్నాం? ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తున్నాయని చెప్పాం. సో దీంట్లో మరి ఒక్కొక్క ఆర్టికల్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఆర్టికల్ 63 సో ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు. భారతదేశానికి సో ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి లేదా ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఉంటారని తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అని తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి భారతదేశ ద్వితీయ పౌరుడు అండి. భారతదేశ ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి భారతదేశ ద్వితీయ పౌరుడు. ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని అమెరికా నుండి గ్రహించాం. ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చునని చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 64 ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో హోదాలో రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారని తెలియజేస్తుంది. రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి అంటే ఉపరాష్ట్రపతి సో మనకి రాజ్యసభకి చైర్మన్గా ఏ హోదాలో? ఎక్స్ అఫీషియో హోదాలో వ్యవహరిస్తారని తెలియజేస్తుంది. అంటే మనకి సాధారణంగా ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించిన దాంట్లో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్తున్నాం. సో రాజ్యసభకి చైర్మన్ అంటున్నాం. ఏ హోదాలో? ఎక్స్ అఫీషియో హోదాలో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో హోదాలో చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ అఫీషియో అనే పదాన్ని వాడిందంటే అర్థం ఏంటి? సో రాజ్యసభలో సభ్యుడు కానటువంటి వ్యక్తి అని అర్థం. రాజ్యసభలో సభ్యుడు కానటువంటి వ్యక్తి రాజ్యసభకి చైర్మన్. ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. సో మరి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి దాంట్లో ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో హోదాలో రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్కి సో లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. అయితే ఒక్క అంశంలో మినహాయించి ఏంటి? ఆర్థిక అంశాలు మినహాయించి సో రాజ్యసభ చైర్మన్
లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. ఆర్థిక అంశాలు మినహాయించి రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. అంటే ఆర్టికల్ 64 దేన్ని తెలియజేస్తుందంటే సింపుల్గా గుర్తుంచుకోండి. సో ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభకి ఎక్స్ అఫీషియో హోదాలో చైర్మన్గా వ్యవహరిస్తారని చెప్తున్నాం. సో మరి రాజ్యసభ చైర్మన్ ఆర్థిక అంశాలు మినహాయించి లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి అధికారాలను కలిగి ఉంటారు. సో ఇది మనకి ఆర్టికల్ 64. కాబట్టి ఆర్టికల్ 64 ఈక్వల్ టు ఆర్టికల్ 89 సబ్ క్లాస్ 1 అని గుర్తుంచుకోండి. అంటే ఆర్టికల్ 64 ఏదైతే అంశాన్ని తెలియజేసిందో ఆర్టికల్ 89 కూడా అదే అంశాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 64 అనేటువంటిది ఏదైతే అంశాన్ని తెలియజేస్తుందో 89 సబ్ క్లాస్ 1 కూడా అదే అంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 65 సో ఆర్టికల్ 65 ప్రకారం ఏదేని కారణం చేత ఆర్టికల్ 65 ప్రకారం ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని తెలియజేసింది. అంటే సాధారణంగా ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. సో మరి దీంట్లో అసలు ఏ కారణాలు అన్నప్పుడు ఒకటి, సో రాష్ట్రపతి రాజీనామా చేసినటువంటి సందర్భంలో రాజీనామా ఆమోదం పొందినప్పుడు, అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదం పొందినప్పుడు. రెండోది, పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి అకాల మరణాన్ని చెందినట్లయితే, అకాల మరణం చెందినట్లయితే అంటే పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఆకస్మికంగా మరణాన్ని పొందినట్లయితే. నెక్స్ట్ మరొక అంశం, రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడినట్లయితే, అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మహాభియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించబడినట్లయితే. నెక్స్ట్, రాష్ట్రపతి యొక్క ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పుని ఇచ్చినటువంటి సందర్భంలో, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించినటువంటి సందర్భంలో, అంటే ఈ 4 కారణాల వలన రాష్ట్రపతి పదవి అనేటువంటిది ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. ఇది మొదటిది. రెండోది, 65 సబ్ క్లాస్ 2 ప్రకారం, ఆర్టికల్ 65 సబ్ క్లాస్ 2 ప్రకారం పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రస్తుత పరిస్థితులలో పదవీ బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు. రెండోది, సో విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు. అదేవిధంగా మూడోది, అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో రాష్ట్రపతి తాత్కాలికంగా విరామాన్ని కోరినట్లయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. నెక్స్ట్, ఆర్టికల్ 65 సబ్ క్లాస్ 3 ప్రకారం సో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేటటువంటి సందర్భంలో, ఉపరాష్ట్రపతిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అంటే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతిపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో
అతనికి ఎంత వేతనం చెల్లించాలనేటువంటి దాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఎంత వేతనం చెల్లించాలనేటువంటిది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంటే సాధారణంగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో రాష్ట్రపతికి వర్తించేటటువంటి అన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయని అర్థం. అదేవిధంగా మరి సాధారణంగా మనం ఇక్కడ ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్షుడితో పోల్చవచ్చని చెప్పాం. అంటే సాధారణంగా అమెరికా అధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడితే ఉప అధ్యక్షుడు అనేటువంటి వారు శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగుతారు. కానీ భారతదేశంలో రాష్ట్రపతి అనేటువంటి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి కేవలం 6 నెలల వరకు మాత్రమే తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. అంటే 6 నెలల తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? నూతన రాష్ట్రపతిగా ఎన్నిక అనేటువంటిది తప్పనిసరి జరగాలనేటువంటిదని తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 65 అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించవచ్చు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. అంటే కారణాలు ఏంటి? మొదటిది రాష్ట్రపతి యొక్క రాజీనామా ఆమోదం పొందినప్పుడు, రెండోది పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి అకాల మరణాన్ని చెందినట్లయితే, మూడోది రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడినట్లయితే, అదేవిధంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించినటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. రెండోది ఏం చెప్తున్నాము? పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ బాధ్యతలను నిర్వర్తించలేనప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించవచ్చు. 65 సబ్ క్లాస్ 3 ప్రకారం ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతిపై తొలగింపు తీర్మానాన్ని అనగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టరాదు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి కాలంలో ఎంత వేతనం చెల్లించాలనేటువంటి దాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అదేవిధంగా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రపతికి వర్తించేటటువంటి అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఉపరాష్ట్రపతికి కల్పించబడతాయని చెప్పొచ్చు. ఇది ఆర్టికల్ 65కి సంబంధించినటువంటి అంశాలు. ఆర్టికల్ 65కి సంబంధించినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ మనకి ఆర్టికల్ 66 అండి. ఆర్టికల్ 66 ఆర్టికల్ 66 ఆర్టికల్ 66కి సంబంధించిన దాంట్లో మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ మనకి 66. సాధారణంగా మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించిన దాంట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల్ని మనకి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952 ప్రకారం ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు అనేటువంటి వాటిని నిర్వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం అండి. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేటువంటిది పరోక్ష ఎన్నిక. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక పరోక్ష ఎన్నిక. మరి ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభలలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు, ఉభయ సభలలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నైష్పత్తిక
ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ విధానంలో ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అనుకుంటారు. అంటే పార్లమెంటు ఉభయ సభలలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ విధానంలో రహస్య ఓటింగ్ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారని చెప్తున్నాం. కాబట్టి ఉభయ సభలలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అన్నాం. కాబట్టి పార్లమెంట్ మీన్స్ లోక్సభలో ఉండేటువంటి 543 మంది, రాజ్యసభలో ఉండేటటువంటి 245 మంది. మొత్తానికి మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎంతమంది అంటే 788 మెంబర్స్ ఉంటారండి. 788 మెంబర్స్ అంటే ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభలలోని మొత్తం సభ్యులు అంటే ఎలక్టోరల్ కాలేజ్ పార్లమెంటు ఉభయ సభలలోని సభ్యులు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు పార్లమెంటు ఉభయ సభలలోని సభ్యులు అంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అంటారు. వారిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ విధానంలో రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. కాబట్టి ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరంటే లోక్సభలో ఉండేటువంటి 543 మంది, అదేవిధంగా రాజ్యసభలో ఉండేటువంటి 245 మంది. అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం సభ్యుల సంఖ్య 788. అంటే మరి దీంట్లో మనకి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారండి. నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. 12 మందిని నామినేట్ చేస్తారు. ఈ 12 మందికి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కు ఉంటుంది. అంటే సాధారణంగా ఈ 12 మెంబర్స్కి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదండి. రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడేటువంటి ఎవరైతే సభ్యులు ఉంటారో వీరు రాష్ట్రపతికి సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీలో సభ్యత్వాన్ని కలిగి ఉండరు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్ చేయబడేటువంటి 12 మందికి కూడా ఓటు హక్కు ఉంటుంది. అంటే ఎలక్టోరల్ కాలేజీలో వీరు సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మనకి ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకి సరైన ప్రాతినిధ్యం కల్పించబడలేదని ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్లకి సరైన ప్రాతినిధ్యం కల్పించబడలేదని రాష్ట్రపతి భావిస్తే 2 ఆంగ్లో ఇండియన్స్ని రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేసేవారు. అయితే ఈ ఆంగ్లో ఇండియన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ని 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. వీరి యొక్క రిజర్వేషన్స్ అనేటువంటి వాటిని రద్దు చేశారు. కాబట్టి ప్రస్తుతం లోక్సభకి ఆంగ్లో ఇండియన్స్ సంబంధించిన నామినేటెడ్ అంటే రాష్ట్రపతిచే లోక్సభకి నామినేట్ చేయబడేటువంటి ఆంగ్లో ఇండియన్ వ్యవస్థ అనేటువంటిది రద్దు చేయబడింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయబడింది. కాబట్టి ప్రస్తుతం మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు ఎంతమంది అంటే మనకి కేవలం 788. రాజ్యసభలో ఉండేటువంటి 245 మంది, లోక్సభలో ఉండేటువంటి 543
సభ్యులతో కూడినటువంటి సభ్యులు. అంటే మొత్తం 788 మంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. మరి సాధారణంగా మనకి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికా చట్టం 1952ని అనుసరించి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు అనేటువంటి వాటిని కేంద్ర ఎన్నికా సంఘం నిర్వహిస్తుంది. ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక అండి, పరోక్ష ఎన్నిక. మరి సాధారణంగా మనకి 1961 వరకు 1961 వరకు 62 అండి, 62 వరకు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభలలోని సంయుక్త సభ్యులు, అంటే పార్లమెంటు సంయుక్త సభలోని సభ్యులు ఉపరాష్ట్రపతిని బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకునేవారు. 1962 వరకు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభలలోని సభ్యులు బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకునేవారు. అంటే హ్యాండ్ రేసింగ్, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉభయ సభలలోని సభ్యులు XYZ అనేటువంటి క్యాండిడేట్స్ పోటీ చేస్తే అందులో మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, X అనేటువంటి వారికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారు, హ్యాండ్ రేసింగ్ చేయండి, Y అనే వారికి ఎంతమంది, అట్లా జస్ట్ బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకునేవారు. 1962 వరకు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభలలోని సభ్యులతో కూడినటువంటి సభ్యులు బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకునేవారు. అయితే 1962లో 11వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారండి. 11వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు. ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి మార్పులు చేశారు. ఏంటి అంటే పార్లమెంట్లోని ఉభయ సభలతో కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఉపరాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు అనే అంశాన్ని చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 1962లో 11వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈ 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన అంశం ఏంటంటే పార్లమెంట్లోని ఉభయ సభల సభ్యులతో కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్లో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అనేటువంటి అంశాన్ని చేర్చారు. అంటే ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఉపరాష్ట్రపతిని ఏ పద్ధతిలో ఎన్నుకుంటున్నారంటే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. సో ఈ అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అయితే ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా ఖాళీలు ఉన్నాయనేటువంటి కారణం చేత ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిలిపివేయరాదు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు తెలియజేసింది. మరి ఉపరాష్ట్రపతిగా పోటీ చెయ్యాలి అంటే ఉండవలసిన అర్హతలు ఏంటి అంటాడు. అర్హతలు ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఉండవలసినటువంటి అర్హతలు. సో ఒకటి, భారతీయ పౌరుడై ఉండవలేను. నెక్స్ట్ అదేవిధంగా మనకి రెండోది కనీస వయస్సు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు నిండి ఉండవలేను. 35 సంవత్సరాలు పూర్తయి ఉండవలేను లేదా నిండి ఉండవలేను. నెక్స్ట్ అదేవిధంగా మనకి రాజ్యసభకు పోటీ చేయుటకు కావలసిన అర్హతలను కలిగి ఉండవలేను, కానీ రాజ్యసభ సభ్యుడై ఉండరాదు. రాజ్యసభకు పోటీ చేయుటకు ఉండవలసిన అర్హతలను కలిగి ఉండవలేను, కానీ రాజ్యసభ సభ్యుడై ఉండరాదు. నెక్స్ట్ పార్లమెంట్ నిర్ణయించిన
పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి. పార్లమెంట్ నిర్ణయించినటువంటి ఇతర అర్హతలను కలిగి ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే పదవిలో కొనసాగుతున్న వారే ఉండరాదు. ఆదాయాన్నిచ్చే పదవిలో కొనసాగుతున్నటువంటి వారై ఉండరాదు. కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే పదవుల్లో కొనసాగుతున్నటువంటి వారై ఉండరాదు. నెక్స్ట్ అదేవిధంగా మరి మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం, ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ని 1997లో సవరించారండి. 1997లో సవరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ని 1997లో సవరించారు. ఇలా సవరించి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ఒక అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి మరో 20 మంది సభ్యులు బలపరచాలి. అంటే ఉపరాష్ట్రపతిగా నువ్వు నామినేషన్ వేయాలి అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి మరో 20 మంది సభ్యులు బలపరచాలి. నెక్స్ట్ అదేవిధంగా డిపాజిట్కి సంబంధించినటువంటి దాంట్లో 15,000 రూపాయలను డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందండి. 15,000 రూపాయలని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. 15,000 రూపాయలని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ను తిరిగి పొందాలి అంటే 15,000 రూపాయలని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ను తిరిగి పొందాలంటే పోలై చెల్లిన మొత్తం ఓట్లలో 1/6 వంతు ఓట్లను 1/6 వంతు ఓట్లను పొంది ఉండవలేను. 1/6 వంతు ఓట్లను పొంది ఉండవలేను. సో అదేవిధంగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఎలాంటి రిజర్వేషన్స్ అనేటువంటివి వర్తించవు. సో ఇవి అర్హతలకు సంబంధించినటువంటి అంశాలు. అంటే ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే భారతీయ పౌరుడై ఉండవలేను. సో వయసు 35 సంవత్సరాలు నిండి ఉండవలేను. పార్లమెంట్ నిర్ణయించినటువంటి ఇతర అర్హతలను కలిగి ఉండేను. సో రాజ్యసభకు పోటీ చేయుటకు ఉండవలసిన అర్హతలను కలిగి ఉండాలి, కానీ రాజ్యసభ సభ్యుడై ఉండరాదు. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయాన్ని ఇచ్చే పదవుల్లో కొనసాగుతున్నటువంటి వారై ఉండరాదు. అదేవిధంగా మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికా చట్టం 1952ని 1997లో సవరించారు. అలా సవరించి ఉపరాష్ట్రపతిగా నామినేషన్ వేయాలి అనుకుంటే ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న మొత్తం సభ్యులలో కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి మరో 20 మంది సభ్యులు బలపరచాలి. నెక్స్ట్ అదేవిధంగా 15,000 రూపాయలని డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ను తిరిగి పొందాలంటే పోలై చెల్లిన మొత్తం ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొంది ఉండవలేను. ఇవి అర్హతలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఆర్టికల్ 66 దేని తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు హక్కు కల్పించబడలేదంటే రాష్ట్రాలలోని విధానసభ సభ్యులకి మనకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు అనేటువంటిది కల్పించబడలేదు. సో ఇది మనకి ఆర్టికల్ 66కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఆర్టికల్ 67. సో ఆర్టికల్ 67కి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 67 సబ్ క్లాస్ ఏ పదవీ కాలం గురించి తెలియజేస్తుందండి. పదవీ కాలం
ఆర్టికల్ 67 సబ్ క్లాస్ ఏ పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ పదవీ కాలానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి సాధారణంగా ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసరికి మనకి 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలు. ఏ రోజు నుంచి అంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారు. 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతారు. సో ఇక్కడ మనకి ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి ఒకవేళ తన యొక్క రాజీనామా అంటే పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలి అనుకుంటే రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారంటే రాష్ట్రపతికి సమర్పిస్తారు. సో ఉపరాష్ట్రపతిగా ఉంటూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వివి గిరి అండి. వివి గిరి. నెక్స్ట్ అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించినట్టు రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లు పోటీ చేయొచ్చు అంటే ఉపరాష్ట్రపతిగా భారతదేశంలో ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. కానీ భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పోటీ చేసి 3వసారి పోటీ చేయకుండా ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పారని చెప్పొచ్చు. కాబట్టి వాస్తవంగా రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పోటీకి సంబంధించిన అంశాలపై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటే నిబంధనలు నియమాలు ఏమీ లేవు. ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఉపరాష్ట్రపతిగా ఉంటూ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి వివి గిరి. సాధారణంగా మనకి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి దాంట్లో పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బి తొలగింపు. ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానానికి సంబంధించి దాంట్లో దానినే అభిశంసన తీర్మానం అంటాం. అభిశంసన తీర్మానం. ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్నే అభిశంసన తీర్మానం అంటాం. ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించిన తొలగింపుకు ప్రత్యేకమైనటువంటి కారణాలు లేకపోయినప్పటికీ అసమర్థత నెక్స్ట్ దుష్ప్రవర్తన అనేటువంటి కారణాలపై ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. అయితే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానానికి సంబంధించిన దాంట్లో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ముందుగా ప్రవేశపెట్టాలండి. మనకి ఆర్టికల్ 92 అనేటువంటిది మనకి దేన్ని తెలియజేస్తుందంటే రాజ్యసభ చైర్మన్ యొక్క తొలగింపు తీర్మానం గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బి అనేటువంటిది మనకి సాధారణంగా ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం అంటున్నాం. అంటే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో కనీసం 1/4 వంతు సభ్యులు లేదా 50 మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు సభా అధ్యక్షులకి నోటీసును అందజేయాలి. 14 రోజుల ముందు సభా అధ్యక్షులకి నోటీసును అందజేయాలి. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్ 92 ప్రకారం ఉపరాష్ట్రపతిపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించరాదు. కానీ రాజ్యసభ సమావేశాలకి హాజరు కావచ్చును, రాజ్యసభలో జరిగేటటువంటి చర్చల్లో పాల్గొనవచ్చును. అదేవిధంగా రాజ్యసభలో జరిగేటటువంటి మొదటి దశలో తన ఓటు హక్కును వినియోగించుకోరాదు. అయితే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానానికి సంబంధించిన దాంట్లో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానంపై రాజ్యసభ ప్రత్యేక మెజార్టీతో ఆమోదించి లోక్సభకు పంపిస్తే
లోక్సభ సాధారణ తీర్మానంతో కనుక ఆమోదిస్తే సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పదవి నుంచి తొలగించబడతారు. సో ఇప్పటివరకు సో ఏ ఉపరాష్ట్రపతిని కూడా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించలేదు. ఇప్పటివరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించబడలేదని చెప్పొచ్చు. కాబట్టి ఇది 67 సబ్ క్లాస్ బి అనేటువంటిది ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం గురించి తెలియజేస్తుంది. సో ఇప్పుడు తొలగింపు తీర్మానం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది 67B ఈక్వల్ టు ఆర్టికల్ 92. 92 అనేటువంటిది ఏంటంటే రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల తొలగింపు తీర్మానం. కాబట్టి రాజ్యసభకి చైర్మన్ ఎవరంటే ఉపరాష్ట్రపతి. కాబట్టి ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 67B. రాజ్యసభ చైర్మన్ యొక్క తొలగింపు తీర్మానం గురించి తెలియజేసే ఆర్టికల్ అంటే 92. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి, క్వశ్చన్ ఎలా అడిగాడు అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇది ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బికి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ ఆర్టికల్ 68. ఆర్టికల్ 68 సో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక. నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిసింది. అంటే పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ముగియక ముందే నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి. అంటే సాధారణంగా మనకి ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పాం. అంటే 5 సంవత్సరాలంటే కనీసం 15 రోజుల ముందు నూతన ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి. అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే సో ఏదేని కారణం చేత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సో నూతన ఉపరాష్ట్రపతిని ఎన్ని రోజులలోగా ఎన్నుకోవాలి అనే అంశం, నూతన ఉపరాష్ట్రపతిని ఎన్ని రోజులలోగా ఎన్నుకోవాలి అనేటువంటి అంశం గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. సాధారణంగా మనకి రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే నూతన రాష్ట్రపతికి ఎన్నిక 6 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. కానీ పదవి ఖాళీ ఏర్పడితే, అదే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే నూతన ఉపరాష్ట్రపతిని ఎన్ని రోజులలోగా ఎన్నుకోవాలి అనేటువంటి అంశం గురించి రాజ్యాంగంలో పేర్కొనలేదు. సాధ్యమైనంత త్వరగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అనేటువంటి అంశాన్ని చేర్చారు. కాబట్టి పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి పదవి పూర్తి కావడానికి కనీసం 15 రోజుల ముందు నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ. కానీ పదవిలో ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి మరణించినట్లయితే లేదా ఏదేని కారణం చేత ఖాళీ ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా సో నూతన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అనే అంశాన్ని మాత్రమే చేర్చారు. సో ఇది మనకి ఆర్టికల్ 68కి సంబంధించిందండి. ఇక ఆర్టికల్ 69 ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసింది. వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సో రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అదేవిధంగా మనకి దీంట్లో ఉపరాష్ట్రపతికి సంబంధించిన మనకి వేతనాల గురించి ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేకమైనటువంటి వేతనాలు అంటూ ఉండవు. కానీ ఆర్టికల్ 97 ప్రకారం సో ఉపరాష్ట్రపతి యొక్క వేతనాన్ని మనకి ఆర్టికల్ 97 ప్రకారం మనకి ఉపరాష్ట్రపతి యొక్క వేతనం అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవికి ప్రత్యేకమైనటువంటి వేతనాలు ఉండవు. కానీ సో 97 ప్రకారం సో ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి సో రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వేతనాన్ని పొందుతారు. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనాన్ని పొందుతారు. కాబట్టి రాజ్యసభ చైర్మన్ యొక్క వేతనాన్ని నిర్ణయించేది ఎవరంటే పార్లమెంట్. సో కాబట్టి ప్రస్తుతం మరి వీరి యొక్క వేతనాన్ని నిర్ణయించేది పార్లమెంట్ అని చెప్తున్నాం కదా. కాబట్టి పార్లమెంట్ నిర్ణయించేంత వరకు
రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వీరికి వేతనాలు చెల్లించబడతాయి. రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వీరికి వేతనాలు చెల్లించబడతాయి. నెక్స్ట్ ప్రస్తుతం వీరి యొక్క వేతనం అంటే రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి వేతనాన్ని పొందుతారండి. రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి వేతనాన్ని పొందుతారు. లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి వేతనాన్ని పొందుతారు. సో ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ యొక్క వేతనం 4 లక్షలండి. 4 లక్షలు. సో దీనిని కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. ఇది ఐటీ పరిధిలోకి రాదు. ఐటీ పరిధిలోకి రాదు. నెక్స్ట్ వీరికి సో ఇతరత్ర సౌకర్యాలు, ఉచిత నివాసము, అలివెన్స్లు అనేటువంటివి చెల్లించబడతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితుల మినహా, జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితుల మినహా సో మరే సందర్భంలోనూ వీరి యొక్క వేతనాల్లో కోత విధించరాదు. సో ఇది ఆర్టికల్ 97కి సంబంధించిందండి. అంటే ఉపరాష్ట్రపతికి ప్రత్యేకమైనటువంటి వేతనాలు ఉండవు. అని ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనాన్ని పొందుతారు. కాబట్టి రాజ్యసభ చైర్మన్ యొక్క వేతనం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 97. ఒకవేళ క్వశ్చన్ అడగొచ్చు, ఉపరాష్ట్రపతి యొక్క వేతనాలని గురించి తెలియజేసే ఆర్టికల్ని గుర్తించండి అన్నాడు అనుకో, ఉపరాష్ట్రపతి పదవికి వేతనాలు ఉండవు. ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనాన్ని పొందుతారు. కాబట్టి రాజ్యసభ చైర్మన్ యొక్క వేతనం గురించి తెలియజేసే ఆర్టికల్ 97 అండి. ఆర్టికల్ 97. కాబట్టి ఆర్టికల్ 97 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనాన్ని పొందుతారు. సో ప్రస్తుతం ఆయన యొక్క వేతనం ఎంత అంటే 4 లక్షలు. అంటే ఎవరితో సమానమైనటువంటి వేతనాన్ని పొందుతారంటే లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి వేతనాన్ని రాజ్యసభ చైర్మన్ పొందుతారు. సో ఇది ఆర్టికల్ 69. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ 70. ఆర్టికల్ 70. సో ఇక్కడ ఆర్టికల్ 70కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ నిర్వహణ చట్టం 1969. సో ఆర్టికల్ 70 దేన్ని తెలియజేస్తుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ నిర్వహణ చట్టం 1969 ప్రకారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ నిర్వహణ చట్టం 1969 ప్రకారం సో ఇక్కడ ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారని మనకి ఆర్టికల్ 65 చెప్పింది. అయితే ఇక్కడ మరి ఏకకాలంలో అంటే ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఏ సందర్భంలో ఏదేని కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే. అయితే ఇక్కడ మనకి 1969లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి అంటే 1969లో రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ మరణించారండి. మరణించారు. సో ఇప్పుడు జాకీర్ హుస్సేన్ మరణించినటువంటి సందర్భంలో సో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పుడు వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే అతనికి ఆలోచన వచ్చింది. సో నేను ఒకవేళ తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటూనే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయొచ్చా, ఒకవేళ పోటీ చేయాలి అంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే వివి గిరి అనేటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. మీరు ముందుగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే
మీరు ముందుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చెయ్యండి. సో ఇప్పుడు ఇతను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లయితే ఏకకాలంలో ఇటు ఉపరాష్ట్రపతి పదవి అటు రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడుతున్నాయి. సో దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని భావించినటువంటి సుప్రీంకోర్టు సో తక్షణమే ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఏకకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడితే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే ఒక చట్టాన్ని రూపొందించండి అని కేంద్రానికి ఆదేశిస్తే కేంద్రం ఏం చేసిందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ చట్టం 1969 అనేటువంటి దాన్ని రూపొందించింది. అలా రూపొందించి ఏకకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడితే సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తి కానీ తాత్కాలిక రాష్ట్రపతి యొక్క బాధ్యతలను నిర్వర్తించవచ్చు అనేటువంటి అంశాన్ని చేర్చింది. సో ఇప్పుడు దీంతో ఏం జరిగింది, వివి గిరి తన యొక్క ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. సో అతను ఎవరిని సంబోధిస్తూ రాశాడు, రాష్ట్రపతిని సంబోధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన యొక్క రాజీనామా పత్రాన్ని అందజేశారు. కాబట్టి ఆర్టికల్ 70 అనేటువంటి దేన్ని తెలియజేస్తుందంటే సో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి నిర్వహణ చట్టం 1969 ప్రకారం ఏకకాలంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ ఏర్పడితే సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా సీనియర్ న్యాయమూర్తి కానీ తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో ఇది మనకి ఆర్టికల్ 70కి సంబంధించిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 71. సో ఆర్టికల్ 71 ప్రకారం ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికపై ఏవైనా వివాదాలుంటే సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. అంటే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి ఎన్నికపై ఏవైనా అభ్యంతరాలుంటే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన ఎన్నికపై ఏవైనా అభ్యంతరాలు లేదా వివాదాలుంటే వాటిని విచారించి పరిష్కరించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. అయితే ఒకసారి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకో. కానీ సో ఎన్నిక ప్రక్రియ ముగిసిన మొదటి రోజు నుండి అంటే ఉపరాష్ట్రపతికి ఎన్నికకు సంబంధించిన అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే సో ఎన్నిక ప్రక్రియ ముగిసిన మొదటి రోజు నుంచి 30 రోజులలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేయవచ్చును. అలా పిటిషన్ దాఖలు చేయాలి అంటే ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న మొత్తం సభ్యులలో కనీసం 10 మంది సభ్యులు లేదా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు సో సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేయొచ్చు. అలా పిటిషన్ను దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆ ఎన్నికకు సంబంధించిన అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే వాటిని స్వీకరించి విచారించేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఇది ఆర్టికల్ మనకి 71కి సంబంధించినటువంటి అంశాలు. మరి ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సో ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకి రాజ్యసభ చైర్మన్తో పాటు ఉపరాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి సో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా వ్యవహరిస్తారండి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారండి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గాను అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. నెక్స్ట్ భారతదేశంలోని అత్యున్నత పురస్కారాలైనటువంటి వాటికి అంటే అత్యున్నత పురస్కారాలు అంటే భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి పురస్కారాల కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీకి చైర్మన్గా సో ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి మరి దీంతో పాటుగా మరి భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్.
మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ప్రస్తుత ఉపరాష్ట్రపతి. సో మొదటి ఉపరాష్ట్రపతి ప్రస్తుత ఉపరాష్ట్రపతి సో జగదీప్ ధన్కర్. సో అదేవిధంగా మనకి 2 సార్లు ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారు, 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు. సో మనకి 2 సార్లు ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ హమీద్ అన్సారీ. నెక్స్ట్ పదవిలో ఉండగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి ఏకైక వ్యక్తి వివి గిరి అండి. సో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి వివి గిరి. నెక్స్ట్ పదవిలో ఉండగా మరణించినటువంటి ఉపరాష్ట్రపతి ఎవరంటే కె కృష్ణకాంత్ అండి. పదవిలో ఉండగా మరణించినటువంటి ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్. పదవిలో ఉండగా మరణించిన ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్. నెక్స్ట్ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులు. సో సర్వేపల్లి రాధాకృష్ణన్, సో ఎండి హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎండి హిదాయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ. నెక్స్ట్ ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైనటువంటి వారు. ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైన వారు. ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైనటువంటి వారిలో మనకి ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైన వారు మొత్తం 6 మెంబర్స్ అండి. సో ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, నెక్స్ట్ వివి గిరి, ఆర్ వెంకట్రామన్. నెక్స్ట్ మనకి శంకర్ దయాళ్ శర్మ, అదేవిధంగా కేఆర్ నారాయణ్. సో వీరు ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైనటువంటి వారు. సో ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైనటువంటి వారిలో మనకి ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులైనటువంటి వారు
సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ మరి ప్రస్తుతం మరి రాష్ట్రపతులకు సంబంధించినటువంటి వరుస క్రమం, రాష్ట్రపతులకు సంబంధించిన ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి వరుస క్రమం అండి. అంటే ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఫస్ట్ పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇతను 1952 నుంచి 1962 వరకు పనిచేశారు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ జాకీర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్ 1962 నుంచి 1967 వరకు పనిచేశారు జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ వివి గిరి, వివి గిరి 1967 నుంచి 1969 వరకు పనిచేశారు. నెక్స్ట్ జిఎస్ పాఠక్, గోపాల్ స్వరూప్ పాఠక్, జిఎస్ పాఠక్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. నెక్స్ట్ బిడి జట్టి, బిడి జట్టి 1974 నుంచి మనకి 1979 వరకు పనిచేశారు. బిడి జట్టి 1974 నుంచి 1979. నెక్స్ట్ ఎండి హిదాయతుల్లా, ఎండి హిదాయతుల్లా. సో ఇక్కడ ఎండి హిదాయతుల్లా వచ్చేసరికి 1979 నుంచి 1984 వరకు పనిచేశారు. నెక్స్ట్ మనకి సెవెంత్ పర్సన్ ఆర్ వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్, ఆర్ వెంకట్రామన్ 1984 నుంచి 1987 వరకు పనిచేశారు. నెక్స్ట్ ఎయిత్ పర్సన్ శంకర్ దయాల్ శర్మ, శంకర్ దయాల్ శర్మ, శంకర్ దయాల్ శర్మ 1987 నుంచి మనకి 1992 వరకు పనిచేశారండి. నెక్స్ట్ నైన్త్ పర్సన్ కేఆర్ నారాయణ్, కేఆర్ నారాయణ్ ఇతను 1992 నుంచి 1997 వరకు పనిచేశారు. నెక్స్ట్ మనకి 10th పర్సన్ కె కృష్ణకాంత్, కె కృష్ణకాంత్ ఇతను 1997 నుంచి 2002 వరకు పనిచేశారు. నెక్స్ట్ 11th పర్సన్ భైరావన్ సింగ్, భైరావన్ సింగ్ షెకావత్, షెకావత్ భైరావన్ సింగ్ షెకావత్. సో 2002 నుంచి 2007 వరకు పనిచేశారు భైరావన్ సింగ్ షెకావత్. నెక్స్ట్ 12th పర్సన్ వచ్చేసరికి హమీద్ అన్సారీ, హమీద్ అన్సారీ 2007 నుంచి 2017 వరకు పనిచేశారండి హమీద్ అన్సారీ. నెక్స్ట్ అదేవిధంగా మనకి 13th పర్సన్ సో ఇక్కడ ఎం వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు 2017 నుంచి 2022 వరకు పనిచేశారు. సో ప్రస్తుతం మనకి జగదీప్ ధన్కర్, జగదీప్ ధన్కర్
సో 2022 నుంచి కొనసాగుతున్నారండి. సో ఇక్కడ మరి దీంట్లో మనకి ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, జిఎస్ పాఠక్, బిడి జట్టి, హిదాయతుల్లా, వెంకట్రామన్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్, నెక్స్ట్ కృష్ణకాంత్, బైరావన్ సింగ్ షెకావత్, హమీద్ అన్సారీ, ఎం వెంకయ్య నాయుడు, జగదీప్ ధన్కర్ అని చెప్తున్నాం. అయితే దీంట్లో ఉపరాష్ట్రపతిగా పనిచేస్తూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే బైరావన్ సింగ్ షెకావత్ అండి. బైరావన్ సింగ్ షెకావత్. సో ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఏకైక వ్యక్తి బైరావన్ సింగ్ షెకావత్. సో నెక్స్ట్ ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో మనకి ముస్లిం సామాజిక వర్గం నుండి ఉపరాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి, ముస్లిం సామాజిక వర్గం నుండి ఉపరాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే జాకీర్ హుస్సేన్. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎవరంటే మనకి హిదాయతుల్లా. నెక్స్ట్ మూడవ వ్యక్తి వచ్చేసరికి మనకి హమీద్ అన్సారీ. సో జాకీర్ హుస్సేన్, అదేవిధంగా హిదాయతుల్లా, అదేవిధంగా మనకి హమీద్ అన్సారీ ముస్లిం సామాజిక వర్గం నుంచి సో ఉపరాష్ట్రపతులు అయినటువంటి వారు. నెక్స్ట్ దళిత సామాజిక వర్గం నుంచి ఉపరాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి కేఆర్ నారాయణ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా అత్యధిక కాలం ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారు, అత్యధిక కాలం ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారిలో ఇద్దరున్నారండి. అంటే 2 సార్లు ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వారు మనకి సో ఇక్కడ ఎవరెవరు అంటే సో ఫస్ట్ పర్సన్ సర్వేపల్లి రాధాకృష్ణన్, అదేవిధంగా మనకి దాని తర్వాత హమీద్ అన్సారీ అని చెప్పొచ్చు, హమీద్ అన్సారీ. సో ఇవి ఉపరాష్ట్రపతులకు సంబంధించినటువంటి అంశాలు. అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. రైట్.